ఓం గంగణపతయ నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాంతరిజ్ఞం ప్రయచ్చస్వ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క 3 గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడిగా మారబోతున్నారు. బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో, కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమై ప్రధానంగా సూర్య బుధ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగతోటి చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది. జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు. ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి 15వ తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, అంగారకుడు, సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. మరియు ఫిబ్రవరి 23 తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు 5 గ్రహాలన్నీ కూడా ఈ 5 గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి 23 ఆ తారీఖులో అంతా కూడా 2026లో. ప్రధానంగా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారరీత్యా ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మేషాది ద్వాదశ రాశులకి విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు, ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు కానీ, శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా, తర్వాత నుంచి ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు, బుధాదిత్య యోగంలో మార్పు, సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. తద్వారా రాజయోగంగా మారుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయోగంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ, రాజయోగ కారణం కానీ, ధనయోగాలు సిద్ధించడానికి కానీ, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు, ధనయోగాలు, విపరీత రాజయోగాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారరీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా 2026లో రాజయోగం వచ్చే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచనప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. ఆవునైతో దీపారాధన చేయండి. బెల్లం నివేదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా
ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం 3 సార్లు కానీ 11 సార్లు కానీ వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం. తద్వారా మీకు పరిష్కారం అందుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మీకంతా కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం. ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగము, వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. వృషభ రాశి జాతకులకి ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు, రాహు, బృహస్పతి అనుగ్రహం వల్ల 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తూ ఉంటారు. విశేషంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఆంగ్ల సంవత్సరంలో అంతా కూడా బృహస్పతి ఇక్కడ చూసుకుంటే కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల రాజయోగాన్ని చూస్తుంటారు. శనీశ్వరుడు, రాహు, కేతు ఒక సంచారం అంతా కూడా గోచారరీత్యా మీకు అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక ఈ గ్రహాలకి జపము హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషంగా వృషభ రాశి జాతకులకి మహాలక్ష్మీదేవి ఆరాధన, కమలాత్మికాదేవి ఆరాధన విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి, ఐటీ రంగంలో వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు దాకా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రథమార్థంలో జనవరి 15వ తారీఖు నుంచి మీకు అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు, ఐటీ రంగంలో వాళ్ళకి కొంచెం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ వాళ్ళకి మెంతా బృహస్పతి అనుగ్రహం వల్ల, శుక్రుడి అనుగ్రహం వల్ల, ఇక్కడ అంగారకుడు ఉచ్చస్థానంలో అనుగ్రహం వల్ల మీకంతా కూడా బుధాత్యోగంలో సంచారం జరుగుతుంది. నీచభంగా రాజయోగం తగ్గిస్తూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా పుణ్యమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్రంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గృహయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్ర యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. గౌరవ మర్యాదలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కీర్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వృత్తుల్లో వారికి ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళకి, ఐటీ రంగంలో వాళ్ళకి కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు గణించడానికి, ఉత్తమైన ఫలితాలు గణించడానికి రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ యొక్క మాఘమాసంలో వచ్చే రాజశ్యామల యొక్క యజ్ఞాధికృతులంతా కూడా ఆచరించుకోవడం వల్ల మాఘమాసంలో ఈ యొక్క 10 రోజుల వరకు రాజశ్యామల అవతారాలంతా కూడా వస్తుంటాయి. ప్రధానంగా నవరాత్రులు అంటారు. ప్రధానంగా మాఘమాసంలో వచ్చి విశేషమైన పుణ్య ఫలితాలంతా కూడా చేసుకోవడానికి, మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించండి. మాఘమాసంలో అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. మీకు అంతా కూడా రాజ్యయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతినిత్యం కూడా హనుమత ఆరాధన, కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి. స్వర్ణాకర్షణ భైరవ ఆరాధన చేసుకున్న వాళ్ళకి విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగము, ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా వ్యాపార రంగంలో వాళ్ళు ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఈ యొక్క నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా మంగళవారము, శనివారం, శుక్రవారం, గురువారం రోజున తమలపాకు పూజ ఆచరించి అరటి పళ్ళ నివేదన చేసి అరటి పళ్ళతోటే స్వామివారికి విశేషంగా హోమాన్ని ఆచరించి భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. జన్మ జన్మాంతరమైన మహాపాతకాలన్నీ కూడా పోయి అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. రాజయోగ సిద్ధి వస్తుంది. ప్రధానంగా విశేషమైన విపరీత రాజయోగం అంతా కూడా మే 15వ తారీఖు నుంచి నవంబర్ 21వ తారీఖు దాకా మీకంతా కూడా సువర్ణ యోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా విశేషమైన పుణ్య యజ్ఞాధికరతలు ఆచరించండి. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. విపరీత రాజయోగం సిద్ధి రావడానికి ఇక్కడ శనీశ్వరుడు అనుగ్రహం, రాహుయోగ సంయోగం వల్ల, దృష్టి వాటి వక్రగతి ప్రభావం వల్ల విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ, ప్రధానంగా ఈ యొక్క ఆస్ట్రేలియా మరియు జపాన్ కంట్రీస్లో కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో మంచి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా యూరోపియన్ కంట్రీస్లో ఎవరైతే ఇంగ్లాండ్ కానీ ఇట్లాంటి దేశాల్లో కానీ ప్రధానంగా ఎవరైతే యూరోపియన్ కంట్రీస్లో ప్రయత్నం చేసుకుంటున్నారో మంచి అవకాశాలు సిద్ధించడానికి, ఐటీ రంగంలో మంచి కాంట్రాక్ట్స్ లభించడానికి, ఆఫర్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీ మాటకు విలువ పెరగడానికి మే 15వ తారీఖు నుంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి. గోమాత సేవ చేయండి. తద్వారా రాజయోగం తీస్తుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.